నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 10/5/2024 శుక్రవారం ఈ వీడియో చేస్తున్నా. ఈ బండి మోడల్ వచ్చేసి 2016 మోడల్ అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి. బండి ఇప్పుడే తీసుకొని వస్తున్నాను. ప్రస్తుతానికి మనం బిగ్నూరు దాటి జంగంపల్లి దాకా వచ్చినాం, టోల్గేట్ దాటి. అయితే విషయం ఏంటంటే, ఈరోజు నేను ఈ మధ్యలో వీడియో చేయక 10 రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ బండి తీసుకొస్తున్నా, 2016 మోడల్. దీనికి ఒక 3 రోజులు టైం పడుతుంది. 3 రోజులలో ఇది అందుబాటులోకి వస్తుంది. 3 రోజుల నాటికి మళ్ళీ ఫుల్ వీడియో చేస్తా. ఈ బండికి ముందట బంపర్ లేదు, బాడీకి కలర్ చేపియన్న దాన్ని ఆలోచన చేస్తున్నా. బండి మాత్రం సూపర్ ఉంది. జెస్ బాడీ బండి, డబల్ ఛానల్, మళ్ళీ ఇది చౌటుప్పల్ బాడీ, డబల్ ఛానల్ బాడీది. కాకపోతే కలర్ చేపియన్న దాన్ని ఆపుతున్నా. కలర్ చేపిస్తే మాత్రం 3 రోజులు అవుతుంది. చేపించకపోతే రేపు లేదా ఎల్లుండి వీడియో వేస్తా. 2016 మోడల్ అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి. అయితే నాకు ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల క్రితం నేను ఒక బండి అమ్మిన. అయితే నా వీడియో చూసి అన్న ఏం చేసిండు, నాకు అడ్వాన్స్ వేసిండు. నేను ఫస్ట్ చెప్పిన, అన్న అడ్వాన్స్ వద్దన్న, బండి వచ్చి లైవ్ చూసుకుంటే లేదన్న, నీ వీడియోలు నేను రెగ్యులర్గా ఫాలో అవుతా, నీ మీద నాకు ఫుల్ నమ్మకం, అట్లేం లేదన్న, బండి పక్కకు పెట్టేసి ఈ మాకు ఫోన్లోనే రేట్ అయింది. ఆయన 1-2 సార్లు చూసుకోనంటే, అన్న నేను 3-4 సార్లు చూసిన వీడియో, నో ప్రాబ్లం, బండి పక్క పెట్టేసి అని చెప్పి నాకు అడ్వాన్స్ కొట్టిండు. నేను అడ్వాన్స్ ఇవ్వగానే ఆయన ఏమన్నా అన్న నాకు సీసీ కొట్టేసి అంటే, సరే 3 రోజులలో సీసీ వెళ్ళిపోతుంది అని చెప్పేసిన. సరే అన్నాడు, ఓకే అయిపోయింది. సీసీకి కూడా నేను పేపర్ పంపించేసిన కస్టమర్కు. నేను కస్టమర్కి ఫోన్ చేసి చెప్పిన, అన్న సీసీ తీసేసేయి అంటే, సరే అన్న ఇక రేపు సండే కదా, శనివారం హాఫ్ డే ఉంటుంది, నాకు కొద్దిగా పని ఉంది, మండే తీపిచ్చేస్తాను అన్నాడు. సరే అన్న అని చెప్పిన. అయితే మండే రోజు ఆయన వాళ్ళకు సంబంధించిన చుట్టాలు ఎవరో చనిపోతే ఆయన అటు వెళ్ళిపోయాడు, సీసీ కొట్టలేదు. బై లక్ ఏంటంటే ఆయన దిగందే న్యాయమైంది, సీసీ ఫోటో దిగందే న్యాయమైంది. సోమవారం నాడు సీసీ ఆయన ఒకవేళ ఫోటో దిగుతా మాత్రం సీసీ వెళ్ళిపోతుండే, ఆయన దిగలేడు. మంగళవారం నాడు రాలేడు, బుధవారం నాడు ఫోన్ చేసిన, అన్న ఫోటో దిగన్నా అని. అయితే సోమవారం నాడు నాకు అప్పటికే ఈ అన్న నాకు అడ్వాన్స్ వేసి 3 రోజులు అయింది. ఫోన్ చేసి, అన్న నేను వస్తున్నానే బండి చూడనికి, పర్వాలేదు వచ్చేసాయి, మరి సీసీలు అయిపోయినాయి అంటే ఇట్లా ఆయన ఊరిపోయినంట, రేపు అనేలు నన్ను కన్ఫామ్ కొట్టి ఇచ్చేస్తాను అనగానే, సరే మరి ఇలా వచ్చి నేను బండి చూసుకుంటా అంటే, పర్వాలేదు వచ్చేసాయి అని చెప్పిన. అయితే నాకు అడ్వాన్స్ కొట్టే టప్పటికి ఆయన ఒక డీలర్ ఉన్నట్టు, ఆయనకు ఒక డీలరు దోస్తా చుట్టాలో తెలియదు. అయితే ఆయన కూడా బండ్లు అమ్ముతాడంట, డీలర్ అంట. అయితే మరి నేను ఇట్లా బండి ఈ అడ్వాన్స్ కొట్టక ముందు అడిగితేనేమో ఆయన కరెక్ట్ సజెషన్ ఇస్తుండే. అడ్వాన్స్ కొట్టినాక తెల్లారు మన 2 రోజులకి చెప్పిండంట, ఇట్లా బండి కొన్నా, బలంజాల బండి కొన్నా అంటే, ఏది కొన్నా అంటే టాటా ఏసీ కొన్నా అంటే చూపించిండట. ఆయన ఫోటోలు వేసిండు, వీడియో. అయితే ఇందులో మిస్టేక్ ఏమైందంటే, చాలామంది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేకపోతే వదిలిపెట్టేయండి. అయితే డీలర్ అన్నప్పుడు ఫస్ట్ డీలర్ సంప్రదించినప్పుడు ఖచ్చితంగా ఆయనకు అడిగినాకనే అడ్వాన్స్లు కొట్టాలన్న, ఎవరైనా సరే. ఇక ఆయనకు అడగకుండా అడ్వాన్స్ కొట్టి తీసుకున్నప్ప చూసేద్దాం, తీసుకొని వద్దామంటే, ఈ రోజులల్లో వాళ్ళు ఎంత మంచోళ్ళైనా ఎంత దగ్గరోళ్ళైనా అది కుదరని బేరం. ఇక ఏమన్నా అంటే, నాకు పనిదే, నాతో కాదు, అది ఇది అంటారు.
అదే వాళ్ళ ముందంటే వాళ్ళతోటే ఫోన్ మాట్లాడించి అడ్వాన్స్ కొట్టాం అనుకో, రేపంటే రేపే, నైట్ అంటే నైట్ అంటే రోజులైనా ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన విషయం ఇది ఏ ఒక్కళ్ళకి కూడా కాదు. అయితే ఆయన ఫోటోలు పంపించిన నేను ఇట్లా తీసుకున్నా, పోయి తీసుకొని వద్దాం పా చూసి బండి అనగానే ఎట్లా కొన్నావు, ఎంత కొన్నావు అంటే గిరేట్ అని వాళ్ళు చెప్పుకోరు. అంత రేట్ ఎక్కువ ఎందుకు పెట్టినవే, నా తనే బొచ్చాడు బండ్లు, నేనే మందికి ఇప్పిస్తా అంటే వారు చూసేద్దాం పా బండి చూసినాక లెక్క వాళ్ళు మాట్లాడుకొని ఆయన దొరుకుని వచ్చిండు. ఆయన ఏమనుకున్నా అంటే ఇక ఓకే బండి అయితే బాగానే ఉంది కదా ఓకే అని ఆయన అనుకున్నాడు. ఇక్కడికి వచ్చినాక ఆయన మనసులో ఆల్రెడీ ఉన్నది, నా దగ్గర బండి కొనకపోయినా ఉందా ఎట్లుందో తెలియదు. ఇక ఆ బండి ఏం బండి అది వేస్ట్ బండి అని ఆ కస్టమర్ను మొత్తం నారాజ్ చేసేసిండు. అప్పటికే ఆయన చెప్పగానే అడ్వాన్స్ చేసిన అనగానే ఆయన ఫోన్లోనే సగం మైండ్ ఆఫ్ చేసి పడేసిండు. అయితే ఇక వీడికి వచ్చినాకే మొత్తం వాషౌట్ చేసిండు అనుకోరు అది మొత్తం మీద. అయితే వచ్చి నాకు ఫోన్ చేసి అన్న జర బండి నచ్చలేదు నాకు, ఇట్లా మా ఆయనకు మా దోస్తుకు నచ్చలేదు బండి ఇట్లని అని అన్నాడు. మరి ఏమంటుండే ఆయన అంటే జర రేట్ ఎక్కువైంది అంటుందా అని ఒక మాట అన్నాడు. రేట్ ఎక్కువ అనిపిస్తుందా, బండి బాగాలేదా అంటే బండి బాగానే ఉంది కానీ రేట్ ఎక్కువైంది, ఆ మోడల్కి అంత రేటు పెట్టదట అని అన్నాడు. ఎంతలో పెడతారా అంటే ఆయన రేటు చెప్పిండు, అది ఉట్టికి సర్గానికి ఎటు అందది. సరే అన్న, ఆ విషయం ఏంటంటే ఆయనలో ఉన్న మానవత్వం, ఆయన ముఖం నేను చూడలే, నా ముఖం ఆయన చూడలే. ఆయన మాట విధానం బట్టి నాకు కొంచెం జాలేసింది. ఎందుకంటే నాకు ఏ ఒక్కరు కూడా నాకు అడ్వాన్స్ వేసిరు, ఒక్కరు ఇద్దరు వేసిరు, కొంచెమే అమౌంట్ అడ్వాన్స్ వేసిరు అన్నమాట. వేస్తే వాళ్ళకు వచ్చినాక బండి నేను ఫోన్లోనే చెప్పేసి వాళ్ళని అడ్వాన్స్ వేస్తే మాత్రం అడ్వాన్స్ వేసినాక ₹1 కూడా రిటర్న్ రాదు, బండి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మరి అదేదో అడ్వాన్స్ వచ్చినాక చూసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు అడ్వాన్స్ వేసినాక ఇక మంచి రోజు చూసుకొని అదే గారు ఇక పలానా వారం ఇవ్వమనడాన్ని ఒకళ్ళు చెప్తారు, అందులో ఇప్పుడు 5-6 రోజులు టైం వేస్ట్ అవుతుంది. ఆ లోపల వాళ్ళన్న కొనేటోళ్ళు కూడా కొనకుండా ఈ బండి అమ్ముడు పోయిందని చెప్తాం. తీరా టైంకి వచ్చి ఈ బండి నాకు నచ్చలేదు, ఈ బండి కలరు మా వాళ్ళకు నచ్చలేదు, మా మరిదికి ఈ బాడీ నచ్చలేదు, ఇక రకరకాల కారణాలు చేస్తారు భయ్య. అందు గురించి చెప్తున్నా, ఒక్కసారి అడ్వాన్స్ వేసినాక మళ్ళీ అడ్వాన్స్ తిరిగి నేను రిటర్న్ ఒక 3 బండ్లకే మార్చినాయి, ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు కూడా. వాళ్ళకి పర్ఫెక్ట్ బండి నచ్చింది అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చిర్రు, డైరెక్ట్ బండి చూసుకొని లైవ్ ఇట్లా ఫోన్లోనే వీడియో 3-4 సార్లు చూసుకొని వాళ్ళు అడ్వాన్స్ వేసేసిరు, వాళ్ళకి ఓకే అయిపోయింది. వాళ్ళు మళ్ళీ మధ్యలో ఏ డీలర్లు కానీ బండి ఇచ్చిన మధ్యలో పోయి బేరాలు చేసే వాళ్ళు సంప్రదించలే, డైరెక్ట్ వాళ్ళు నాకే డీల్ అయ్యారు. వాళ్ళకి బండి ఓకే, ఇక్కడికి వచ్చినాక మెకానిక్ కూడా తీసుకుపోయి ఆడ చెక్ చేసుకురు, వాళ్ళకు బండి ఓకే అనిపించింది, వాళ్ళు డబ్బులు కట్టి బండి తీసుకుపోయారు. అయితే ఈయన విషయంకి వస్తే ఈయన డీలర్ను సంప్రదించిండు కాబట్టి ఆయనకు మనం డీలర్కి ఇప్పటి వరకు మనం అమౌంట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక్కరికో ఇద్దరికో బహుశా వస్తే ఏదో ఖర్చుల మందం ఇచ్చిన తప్ప, ప్రేమ కొద్ది తప్ప నా తన కమిషన్లు మాత్రం ఏముండయన్న. ఏమున్నా అక్కడనే కస్టమర్ తోనే చూసుకోవాలి తప్ప మనం మంచి బండ్లు తెస్తాం. ఒకవేళ బండి మంచి లేకపోతే కూడా పర్ఫెక్ట్ కండిషన్ చేసినాకనే బండి అమ్ముతాం. మనం పెద్ద 30,000-40,000 మీద చూసుకొని అమ్మం. నేను ఒక 10 నుంచి 15,000 చూసుకొని అమ్ముతా. అందులో వచ్చిన వాళ్ళకే 5,000 అన్నకి నేనేం చేయాలన్నా. అందు గురించి నేను క్లారిటీగా చెప్తా, మన తోడ కమిషన్లు రావు. అయితే ఇది సేమ్ సిచ్యువేషన్ అదే అయింది. ఆయనకు కమిషన్ అటు అడగరాలే, ఇటు నన్ను అడగకుండానే నాకు అడ్వాన్స్ వేసాయి, ఇక్కడ అడగరాకుండా అయిపోయింది. అయితే ఏం చేసిన ఆయన, ఈ బండి బాగాలేదు, ఇంకా సూపర్ బండి ఉంది నా దగ్గర, చాలా తక్కువలు ఇప్పిస్తా అని ఆయనకు ఏదో చెప్పేసిండు, అయిపోయింది. ఆయన పాపం నాకు పెద్ద అమౌంట్ వేసిండు.
చేసినాక ఇక ఆయన రాంగా పొంగా ఆయన అక్కడికి వచ్చేటప్పటికే నారాలు వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక అన్న జర ఎట్లన్నా ఇక నువ్వేమని ప్లీజ్ ఇక నా ముఖం చూడే అది ఇది అని తలిగింది. ఎందుకు అన్న అంటే అన్న ఇక బండి నచ్చలేదు మాకు, ఇక అమౌంట్ వేసినా కదా జర ఇక నాకు రిటర్న్ ఇచ్చేస్తే నారాలు ఇట్లనే కొంచెం రిటర్న్ ఇచ్చేసి అన్న ఇక నేను పెద్ద ఉన్నగాల్లో నేను కాదు. అయితే ఈ విషయం నాకు ఫోన్లోనే చెప్పిన పాపం ఆయన, అది కూడా లోన్ ఇవ్వాలి, లోన్ చెప్పియాలి ఆయనకు. నేను ఒకటే రోజుల లోను వాళ్ళ ఇంటికి ఆయన ఫోన్ చేసిన గంటల్ని వాళ్ళ ఇంటికి ఫైనాన్స్లో పంపించిన 1 డేలోనే మొత్తం మూవ్ చేయించిన ఫైల్. సీసీ వెళ్ళంగానే సెకండ్ రోజు అమౌంట్ పడేది, బండి తీసుకెళ్ళేది, అంత ఫాస్ట్ చేయించిన. ఆయన కూడా ఒప్పుకుండు, ఆయన సిగ్నేచర్ అన్నీ అయిపోయినాయి, షూరిటీ అన్నీ పెట్టించిండు. ఆయనలో నచ్చింది ఏంటంటే మానవత్వం ఒకటి నచ్చింది. అన్న నీ మీద నమ్మకం ఉంది, నాకు అట్లేం లేదే, నువ్వంటే నాకు చాలా నేను లైక్ చేస్తా, నీ పనులు నీ మాటలు నీ వీడియోలు నాకు బాగా నచ్చాయి కాబట్టి అవసరం లేదన్న చూడకుండానే అడ్వాన్స్ అద్దా అంటే కూడా వేసిండు, అది నాకు నచ్చింది. అందరూ ఏమైందంటే అన్న ఆయన నాకు ఇట్లా అద్దా రేట్ ఎక్కువైంది అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. మధ్యలో ఎవరు అవుతుంటారో కొనేటోళ్ళని కొననియ్యరు, వాళ్ళు ఇయ్యరు, ఇది క్లియర్. వాళ్ళకేమన్నా ఆశ చూపిస్తే మాత్రం యానోజాల ఇప్పిస్తారు, ఇరికిస్తారు కూడా, అటు ఇటు తీసుకొని. అది అద్భుతం, అరిచేతులనే వైకుంఠం ఉంటుంది, అది ఇది అల్లం బెల్లం అని చెప్తారు భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాకు అడ్వాన్స్ వేసిండు, కమ్సే కమ్ ఒక 5 రోజులు నేను ఫైల్ మూవ్ చేయించిన, ఫైనాన్స్లో పంపించిన, నేను ఇక్కడికి ఈయనకు డబ్బులు మొత్తం కొట్టినా. ఓలైతే నాకు సీసీ అన్న ఆయనకు డబ్బులు నేను మొత్తం కొట్టి ఆయనకు సీసీలో మూవ్ చేయించిన. ఫైల్ కూడా ఏజెంట్ తడిపోయి ఈయన ఫోటో దిగుడే. ఆయనకి ఏంటంటే ఒక ఆపద విషయం రాగానే ఆయన ఒక రోజు ఆగింది, కానీ లేదంటే సీసీ వెళ్తే పరిస్థితి ఆ డబ్బులు కట్టుకోవాలి. దాని గురించి చెప్తున్నా. వాళ్ళన్నా బండి కొనాలనుకుంటే డైరెక్ట్ రండి, లైవ్ చూడుర్రి. వీడికి వచ్చినాక మీరు అవసరం అంటే అడ్వాన్స్ వేయకముందే మెకానిక్ తోలుకుంటారు. అప్పటికి అడ్వాన్స్ వేయకముందే ఏ డీలర్ అయినా సరే, బండ్లు అమ్మేటోళ్ళు కొనిపిస్తోళ్ళు అయినా సరే, ఎవరైనా సరే తోలుకుంటారు. చెక్ చేసుకున్నాకనే అడ్వాన్స్ ఇరి ఓకే. అప్పుడు ఇక ఇటు అడ్వాన్స్ వేసి మళ్ళీ ఇంకో మధ్యలో కలిసినాక వాళ్ళకి చేత ఆడితే ఆ చేతు తల చేయలేస్తుంది. అది విషయం. ఏ ఒక్కరి గురించి నేను చెప్పడం లేదు, ప్రతి ఒక్కరికి జరగాల్సిన సంఘటన ఇట్లా జరుగుతాయి. మధ్యలో వచ్చి బ్రేక్ చేస్తారు. విషయం ఏంటంటే ఆయనకు ఎంతకైతే నేను బండి అమ్మినో నాకు ఇంకొక 1000-1500 నాకు ఎక్కువనే రేట్ వచ్చింది. ఆన్ ది స్పాట్లో బండి కూడా అమ్ముడు పోయిందన్న. అదే రోజు బహుశా అదే రోజు నాకు బండి వెళ్ళిపోయింది. ఎందుకని నాకు తెలుసు బండి అది ఎంత రేట్ పోతుందని నాకు కూడా తెలుసు. కాబట్టి ఎవరికి కానీ అడ్వాన్స్ లేకూరి, ఎవరు నాకు కూడా నేను వేయమని చెప్పాను, నేను కూడా అద్దనే చెప్తా. నేను కూడా అద్దనే చెప్పిన అడ్వాన్స్ వేయకన్నా వచ్చి చూసుకుంటే నమ్మకం అని చెప్పి అడ్వాన్స్ వేసిండు. సరే అన్న, నేను ఆయన ₹1 ఇట్లా లేకుండా కూడా రిటర్న్ వెంటనే స్పాట్లో అమౌంట్ ఇచ్చి నా షాప్ కాడికించి నారాజు కాకుండా పోవద్దు పాపం కలకల అనుకుంటా అని చెప్పి ఆయన డబ్బులు ఆయనకు ₹1 లేకుండా 1 నిమిషంలో ఆయనకి ఇచ్చి పంపించేసిన. అయితే ఇప్పటి నుంచి వాళ్ళని అడ్వాన్స్ వేస్తే మాత్రం చూసుకొని బండి కాడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసినాకనే భయాన్ని అన్న. భయాన్ని ఒక్కసారి ఇచ్చినాక మళ్ళీ రిటర్న్ భయాన రాదు. ఇది క్లియర్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లేకపోతే వదిలిపెట్టండి. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మన షాప్ దగ్గరికి వచ్చిన ఇప్పుడే ఈ 3 బండ్లు ఉన్నాయన్న. ఇక్కడ 3 బండ్లు అమ్మేటివి ఉన్నాయి. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ 4వ బండి ఎవరైనా సరే వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు. ₹1 ఎక్కువ తక్కువ. ఏ బండి అయినా ఇలా బార్గెనింగ్ ఉంది, ఫిక్స్ రేట్లు ఏం లేవు. ఏ బండికైనా సరే వచ్చి మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ ఉంది. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎవరికైనా బాధ అనిపిస్తే. ఎందుకంటే నాకు జరిగిన సంఘటన ఇంకా ఏ డీలర్కి జరగద్దు.
అట్లనే ఏ డీలర్ కూడా ఏదన్నా బండి బేరం అయితే ఇట్లాంటి మధ్యలో ఐలు పెట్టకుండా ఈ 2 విషయాలు చెప్పిన తప్పుగా అనిపిస్తే క్షమించండి. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.